వెల్కమ్ టు నోటా టీవీ. నేను పావని. పటాన్చెరు రాజకీయాల్లో గూడెం కల చెదిరిందా? అధికార దాహంతో వేసిన తప్పటడుగు ఇప్పుడు ఆయన మెడకే చుట్టుకొనుందా? అటు కాంగ్రెస్ లో ఇమడలేక ఇటు సొంత గూటికి చేరలేక మహిపాల్ రెడ్డి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారిందా? నమ్ముకున్న తమ్ముళ్లే ఇప్పుడు గేట్లు వేస్తుంటే పటాన్చెరు పులి ఇప్పుడు పంజా విసరలేక విలువలాడుతుందా? అసలు గూడెం మహిపాల్ రెడ్డి వేసిన స్కెచ్ ఎక్కడ మిస్ఫైర్ అయ్యింది? గూడెం మహిపాల్ రెడ్డి ఇప్పుడు ఒక పొలిటికల్ ట్రాప్ లో చిక్కుకున్నారా? సొంత తమ్ముళ్లే శత్రువులయ్యారా? కాంగ్రెస్ నిప్పు, బీఆర్ఎస్ ఉప్పు, ఈ రెండింటి మధ్య మహిపాల్ రెడ్డి పరిస్థితి ఉడికినట్లవుతోందా? పటాన్చెరు ఎమ్మెల్యే తీసుకున్న గోడ మీద పిల్లి నిర్ణయం ఆయన కెరీర్ కి ఎంటర్ వేయబోతుందా? ఇవాళ మన స్పెషల్ స్టోరీ గూడెం మిస్ ఫైర్. అప్పుడున్న పరిస్థితులు బట్టి ఒక అడుగు తప్పుటట్టు వేయడం జరిగింది. వేసినా మనకు అక్కడ ఏమాత్రం గిట నియోజకవర్గానికి నియోజక ప్రజలకు నాకు ఎక్కడ ఒక ఇంటికి మందము లాభం జరగలేదు. అన్ని కోర్టు ద్వారానే చూసుకుంటా ఉన్నాం. కాబట్టి అందుకే ఆలోచన చేసి ఈరోజు కన్న తల్లిదండ్రులను మరవకుండా 3 సార్లు నాకు టికెట్ ఇచ్చి మీ అందరి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినా. కాబట్టి రేపు మనకందరూ మీరందరూ కష్టపడి చేసిర్రు, మున్సిపాలిటీలు చేసిర్రు, నియోజకవర్గ స్థాయిలో ప్రజలందరూ చేసిర్రు. ఇప్పుడు 5 మున్సిపాలిటీలలో 104 మంది కౌన్సిలర్లు ఉన్నారు. 5 మున్సిపాలిటీలలో 104 మంది కౌన్సిలర్. దానికి మనం అందరము ట్రేడ్ యూనియన్ పరంగా ఒక వింగు, ఇక్కడ పెద్ద మనుషుల పరంగా ఒక వింగు, కుల సంఘాల పరంగా ఒక వింగు, అన్ని రకాల కేటగిరీ వేస్ లో విభజించి మనము 5 మున్సిపాలిటీలలో కొద్దిగా మనకున్న సత్సంబంధాలు, ఫ్రెండ్షిప్ అనుకో, చుట్టరికం అనుకో, బిజినెస్ అనుకో, ఇంకోటి రకరకాల సంబంధాలు ఉంటాయి. మనకి 20 కిలోమీటర్ల రేడియేషన్ మన కాన్ఫరెన్స్ మొత్తం. ఇక్కడ తెల్లాపూర్, ఇక్కడ ఉమ్మడిదాలు, ఎక్కడ పోయినా 20 కిలోమీటర్ల దూరంలోనే మనం అందరం కలిసి ఉంటాం, ఒక కుటుంబ సభ్యులాగా. మనం పోతే పక్క ఆయన చెప్తే కొద్దిగా అటు ఇటు బ్యాలెన్స్ ఉంటుంది. ఇంత దూరంకి వెళ్ళిపోయి చెప్పిన వాళ్ళు. ఇక పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు రెంటికి చెడిన రేవడిగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పటాన్చెరు ఎమ్మెల్యేగా గెలుపొందిన మహిపాల్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో హస్తం పార్టీలో చేరిపోయారు. అయితే ఆయన ఊహించింది ఏం జరగలేదు. కాంగ్రెస్ పార్టీలో ఆయనకు ప్రాధాన్యత లేకపోగా పార్టీ ఫిరాయింపులు, ఈడీ కేసులు, అవినీతి ఆరోపణలు పెద్ద తలనొప్పిగా మారాయి. అధికార పార్టీ అండదండలు ఉంటాయనుకున్న మహిపాల్ రెడ్డికి ఆశించినంతగా మద్దతు లేకపోవడంతో ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైంది పరిస్థితి. ఇక కాంగ్రెస్ నుంచి తిరిగి సొంత గూటికి వెళ్లాలనుకున్న మహిపాల్ రెడ్డికి చేదు అనుభవం ఎదురవుతోంది. మాజీ మంత్రి హరీష్ రావును నమ్ముకొని టీఆర్ఎస్ కు తిరిగి వెళ్లిపోవాలని మహిపాల్ రెడ్డి ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు అసలు ఫలించడం లేదు. పైగా గతంలో తన వెన్నంటే ఉన్న తమ్ముళ్లే ఇప్పుడు బీఆర్ఎస్ లోకి మహిపాల్ ను రానివ్వకుండా మోకాళ్లు అడ్డు పెడుతున్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే మనకు వద్దంటే వద్దు అన్నట్లుగా అధిష్టానం ముందు తమ వాదన వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్ అధినాయకత్వం సైతం కష్టకాలంలో వెన్నంటి ఉండే ముఖ్య నాయకులు, కార్యకర్తల మాట వినాల్సిన పరిస్థితి వచ్చిందని టాక్. ఇక పార్టీ ఫిరాయింపులపై బాహాటంగా మాట్లాడటానికి ఇంతకాలం వెనుకాడిన మహిపాల్ రెడ్డి ఇటీవల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో సమావేశమై తన తప్పును ఒప్పుకున్నంత పనిచేశారు. ఆలోచించకుండా తప్పటడుగులు వేశారని, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన తర్వాత తనకు వెంట్రుక మందం కూడా లాభం చేకూరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని 100కు పైగా కౌన్సిలర్ స్థానాలు గెలుచుకుందామని బీఆర్ఎస్ నేతలతో చెప్పుకొచ్చారు. అయితే మహిపాల్ రెడ్డి తమ్ముళ్లను దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎవరూ కూడా ఆయనకు చేరువయ్యేందుకు ఇష్టపడడం లేదని తెలుస్తోంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి తన దారి తాను చూసుకున్న మహిపాల్ రెడ్డి తను నమ్ముకున్న అనుచరులను పట్టించుకోలేదని ఆవేదన చాలా మందిలో ఉంది. అందుకే సమయం చూసుకుని మరీ కార్యకర్తలు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ అండదండలు చూసుకుని కాంగ్రెస్ లోకి వెళ్లిన పటాన్చెరు ఎమ్మెల్యే ఇప్పుడు ఎవరూ పట్టించుకోకపోవడంతోనే తమ దగ్గరకు వచ్చారని కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. అయితే హరీష్ రావుపై పెట్టుకునే నమ్మకం వమ్ము కావడంతోనే మహిపాల్ రెడ్డి పరిస్థితి అగ్ని గోచరంగా మారిందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇక మరోవైపు మహిపాల్ రెడ్డి వ్యవహారం పటాన్చెరు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ కు కలిసే వచ్చే అంశం అని ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం తన తప్పిదమేనని అనాలోచితంగా అడుగులు వేశారని మైపాల్ రెడ్డి పేర్కొనడం వెంట్రుక మందం కూడా లాభం చేకూరలేదని మైపాల్ రెడ్డి మాట్లాడటంతో కాటా వర్గానికి చేనెత్తుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే అధిష్టానంపై అధికార స్వరం వినిపించుకునేందుకు కాటా వర్గం అధినాయకత్వాన్ని ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. అందుకే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్లుగా మహిపాల్ రెడ్డి తీరు ఉందని కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం ఆగ్రహంగా ఉంది. మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన క్రమంలోనే తాను వ్యతిరేకించలేదని, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెబుతున్నారు. అధినాయకత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలతో భేటీ అవ్వడం కాటా వర్గం జీర్ణించుకోలేకపోతుంది. ఏదేమైనా పటాన్చెరు అసెంబ్లీ సెగ్మెంట్ లో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గూడెం మహిపాల్ రెడ్డికి ఇప్పుడు గడ్డు కాలమేనని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమైన మహిపాల్ రెడ్డికి ఇక్కడ గేట్లు క్లోజ్ అవ్వడంతో దిక్కుతోచిన పరిస్థితి నెలకొంది. ఇక మున్సిపల్ ఎన్నికల వేళ ఎవరి నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. ఇటువంటి టీవీ న్యూస్ రేపటి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.